హాయ్ అండి. ఈరోజు వీడియోలో భుజాలు జారకుండా బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అదేవిధంగా చెస్ట్ లూజ్ అనేది ఎవరికి ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. అందరికీ ఒకేలాగా చెస్ట్ లూజ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సెట్ అవ్వదండి. చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ పార్ట్ హుక్స్ ఉంటాయి. అందుకని బ్యాక్ పార్ట్ ఏం చేయాలంటే ఈ కూరని ఇలా ఆపోజిట్లో పెడతాం కదా, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది మన వైపుకు ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఎల్ స్కేల్ తీసుకోండి. ఎల్ స్కేల్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లైన్స్ అనేవి. మన వైపుకి ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, మన వైపుకి స్కేల్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కొత్త బ్లౌజ్ అయితే పర్లేదు, పాత బ్లౌజ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వాష్ చేస్తారు కదా, సింక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి పట్టుకుని దీన్ని తిన్నగా షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఇది కుట్టు, ఇది వచ్చేసి మనకి డాట్. కింద మనకి ఇంత ఖర్చు అవసరం లేదు, ఎందుకంటే నా బ్లౌజ్ వచ్చేసి మొన్నే కుట్టాను నేను. కొలత బ్లౌజు ఇంత చాలు, మళ్ళీ పొడి ఎక్కువైపోతుంది. ఇక్కడ నుంచి పట్టుకుని ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది వేయండి. ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఓకేనా? ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మీకు ఇదైతే తెలుస్తుంది. ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజు యాక్చువల్గా అయితే మనం ఎలా తీసుకుంటామంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుందండి. కానీ కొంతమందికి బాడీ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉంటుంది, అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మన ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందంటే 7 మీద 6 గీతలు, దీనికి 1 ఇంచ్ కప్పితే 8 మీద 6 గీతలు. చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే వస్తుంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మీరు రిపీటెడ్గా కస్టమర్స్ వస్తే మీకు అర్థమైపోతుందండి, వీళ్ళకి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ చేసేస్తే అయిపోతుందని. ఒక 1 ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ వస్తుంది అనుకుంటాం. కానీ కొంతమంది కొత్త కస్టమర్లు వస్తారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఫస్ట్ ఇలాగే తీసుకోవాలన్నమాట. ఎవరైతే కొత్త కస్టమర్లు వస్తున్నారో చెస్ట్ లూజ్ అనేది ఇలాగే చూసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి చక్కగా. ఓకేనా? ఎక్కడ మీరు ఏం సాగదీయాల్సిన అవసరమే లేదు. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్కి చూడండి, ఈ సైడ్కి ఉంది కదా, ఈ సైడ్కి ఎక్కడైతే ఫోల్డింగ్ పడుతుందో అక్కడి నుంచి చెస్ట్ లూజ్ చూసుకోవాలి. సైడ్ జాయింట్ కుట్టు కాదు, కొంతమంది కుట్టు ముందుకు వచ్చి ఇక్కడ ఫోల్డింగ్ పడుతుంది కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచే తీసుకోవాలి. ఎక్కడ సాగదీయకండి, ఇలాగే ఉంచేయండి. నాకు వచ్చేసి దగ్గర 8 మీద 8.5 ఆల్మోస్ట్ ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే ఎంత వస్తుందో అంతే వచ్చేసింది. సో నేను తీసేసుకోవచ్చు, 8.6 అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, 8 మీద 6 గీతలకు ఒక మార్కింగు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ అంతే 8.6. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఖర్చుల కోసం 2 ఇంచులు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భుజాలు జారకుండా ఉండటానికి, అంటే ఇప్పుడు ఇది ఎంత సైజ్ అని 8.6 అంటే మనకి 33, 34 ఆ సైజ్ అనమాట. సో 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2.5 ఖర్చుల కోసం 1/2 ఇంచు. అర్థమైందా? ఈ 1/2 ఇంచు ఖర్చు దగ్గర నుంచి చిన్న సైజు షోల్డరు మనం పైపింగ్ వేయాలి అనుకుంటే ఈ పైపింగ్ వదిలేసుకుని ఇక్కడ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. దీనికి ఇక్కడ ఖర్చులు లేదు, మేము పైపింగ్ వేయము, ఇలాగే కుడతాము, హెమ్మింగ్ పట్టి అయితే ఇక్కడి నుంచే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీనికి కూడా షోల్డర్ అనేది పెరుగుతుంది. నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి, అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఈ పైపింగ్ వదిలేసుకుని షోల్డర్ ఇంకోండి, పైపింగ్ వదిలేసుకుని ఈ షోల్డర్ ఉంది చూసారా, ఈ షోల్డర్ మార్కింగ్ ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచు అంతే. ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు ఫుల్ షోల్డరు 5.6, ఇక్కడ కూడా 5.6కి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు అనేది వదిలేసేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, నెక్ డీప్ అనేది కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి వీపు పాటు హైట్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వస్తుంది. సో మనకి ఎంత వచ్చినట్టు టోటల్గా 10.5 దాకా వచ్చింది దగ్గర. ఓకేనా? డీప్ వచ్చేసి 10.5, నెక్ వచ్చేసి 5.5 కన్నా ఒక గీత ఎక్కువ అంతే. ఓకేనా? ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకోవాలి. దీనికి మళ్ళీ ఖర్చులు అంటూ ఏమీ ఉండవు, 2.5 ఫైనల్ అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, దీన్ని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ వేసేసేయండి.
కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇక్కడ 2.5 వచ్చినాయా, 2.5 ఇక్కడ 2.5 అయితే ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇక్కడ 2.5 అయితే ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 2.5 సారీ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి, లేదా చిన్నగా అయిపోతుంది. 3 ఇంచులు పెద్ద సైజుకి అయితే 3.5, ఇక్కడ 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు తీసుకుని ఇలాగ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇక నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి. అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచులు. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 తీసుకోవాలి, 40+ సైజ్ అయితే. సో మీకు ఒకసారి అయితే నెక్ రౌండ్ అనేది చెక్ చేసేసుకుందాం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ అనేది ఇక్కడ నాకు మ్యాచ్ అయిపోయిందండి. 3 ఇంచులు ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచులు. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజు 7.6 అలా వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 ఇంచుల దాకా తీసుకుంటున్నాను. చూద్దాం, 6 ఇంచులు కూడా ఎక్కువ అనిపిస్తే పైకి అనొచ్చు. ఇలా స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి ఇలా కొలుచుకుంటూ వెళ్తే 7.6 రావాలి. వచ్చింది చూసారా? అంతే, ఇంకేమీ లేదండి. నడుము లూజు, ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు 29.5, అంటే 7.5. డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే 8.5 అనమాట. ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 3.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగ ఈ సైజుకి వచ్చినప్పుడు బాడీని బట్టి, బ్లౌజ్ని బట్టి, కస్టమరు సైజుని బట్టి ఇలా కట్ చేయాలన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.